ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ అవుతారు. వీళ్ళ వర్మ బుక్స్ అయితే బేవర్స్ అవుతారు. బేవర్స్ ఎందుకు అవుతారా? ద బెస్ట్ ఎందుకు కారా? ఎరా ఆటకరా. ఈడికేమొచ్చా బొచ్చు. రే వెయ్యిరా, వెయ్యి వేరా, వెయ్యి వెయ్యి చూద్దాం. అబ్బో వచ్చాడు రా. వేరా వెయ్యి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. స్వామి ఈ ఆట ఎట్టం ఒకటి గెలిచేలా చేసామి. జై రాంగోపాలమ్మ. అదే అదే మగోళ్ళగాడ్రా. మొగన్నో కాదో చూపిస్తా చూడరా. షో ఆడదామని వస్తారు మగోళ్ళు. ఇప్పుడు చెప్పరా. అబ్బా 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 దేవుడా. చాలే ఆపరది. స్వామి కాకాట్లో గెలవాలన్న పూర్వజన్మ సుకృతం ఉండాలరా. సర్లేరు. హలో. అరే కిరణ్, హలో పున్నన్న. ఎక్కడున్నావు? రూమ్ లో ఉన్నావా? ప్రొడ్యూసర్ నిన్ను కలవాలంటున్నారా? ఓకే 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 అన్న, థ్యాంక్స్ నా. అన్న ఒకసారి ప్రొడ్యూసర్ ఫోన్ చేయన్నా. నేను చెప్తాలే వెళ్ళు. ఓకే ఓకే అన్న. ఓకే ఓకే థ్యాంక్స్ అన్నా. కలుస్తా అన్నా, ఇప్పుడే పోయి కలుస్తా అన్నా. ఓకే ఓకే అన్నా. వెళ్తా అన్నా. చూసావా ప్రొడ్యూసర్ కాదు, వెళ్ళి స్టోరీ చెప్పేసి వస్తా. ఎక్కడికి రా? స్టోరీ పిచ్చెక్కిచ్చి మామా. ప్రొడ్యూసర్గా కాదురా, స్టోరీకి రా. పేదవానాయాలా. రే 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 ఏంట్రా? ఒరే మీ ఫ్రెండ్ ఏదో స్టోరీ ఉందన్నావే. అవునరా, కరెక్టే. అదిరా స్టోరీ. బాగుందిరా, కానీ నా కథ చెప్తా సరేనా? నాది ఒప్పుకోకపోతే నీకు చెప్తా. బాయ్ రోయ్. నీ దుంపద్దగా. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అవును సార్, నేనే సార్. పర్వాలేదు సార్, నిల్చుంటాను సార్. థ్యాంక్ యూ సార్, మీరు చాలా గ్రేట్ సార్. సార్ సీన్ ఓపెన్ చేస్తే ఏంటే ఓపెన్ చేస్తే క్లోజ్ చేస్తే ఏంటది? కొత్త ఏం థింక్ చేయరా? తెలిస్తే ఓకే సార్, ఓకే తెరిస్తే. సార్ సీన్ తెరిచేస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అలా వెళ్ళిపోతూ ఉంటారు, కిందికి పడిపోతారు. కిందికి పడిపోయిన తర్వాత అది సార్ స్టోరీ. కథ బాగుందని ఎవరు మంచి ఫుటేజ్ చూసుకోలే సార్. బాగుందన్నారు కదా సార్. దీని బడ్జెట్ సరిపడి గింజలు లేదు. ఎలా అంటే అంటే మరి సార్ ఇంకో స్టోరీ ఉంది సార్, బాగుంటుంది సార్, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సార్. రామ్ గోపాల్ మీద సార్. సీన్ తెరిచేస్తే ఒక కొడుక్కి తన తండ్రి అంటే చిన్న చూపు సార్. అలాంటి కొడుకు తన తండ్రి కష్టం గుర్తించి ఎలా మారాడనేదే స్టోరీ సార్. నేను షాప్కి వెళ్ళొస్తా, రైస్ పెట్టాను, తినేసెళ్ళరా. సర్లే కానీ 500 డబ్బులున్నాయా? వంట ఇచ్చేళ్ళు.
అర్థం చేసుకోరా, ఎక్కడైనా జాబ్లో జాయిన్ గారా, నాకు కూడా సాయంగా ఉంటుంది. అందుకే బైక్ కొనివ్వమనేది. గట్టి అడిగితే డబ్బులు అడ్జస్ట్ అవ్వమంటావు, అన్నీ నువ్వే మాట్లాడతావు. సర్లే, ఇంతకు 500 ఇస్తావా లేదా? సర్లేరా, అందులో 800 పెట్టాను కానీ తీసుకెళ్ళరా. సంతోషం, బయలుదేరు. ఒరే నాన్న, నీకు ఇష్టమైతేనే జాబ్ చేయరా. ఊరికే దుబ్బేస్తాడు జాబ్ జాబ్ అని. మేమైనా ఖాళీగా ఉన్నావా? ఏదవన్నా సార్. ఎక్కడ ఉన్నారా? సరే వచ్చే. నీలా బైక్లో తిరగాలంటే అదృష్టం ఉండాలిరా. దాని ఉంది మావా, నువ్వు కూడా మీ నాన్న చెప్పు బైక్ కొనుక్కో. అదే చూస్తున్నా మావా, కానీ కుదరట్లేదు. మామ మార్నింగ్ నుంచి నువ్వే రైడ్ చేస్తున్నావు కదా, ఒక్క రౌండ్ ఈ మావా. అంత సీన్ లేదు, నా బైక్ నా లవర్తో సమానం. చా, ఈ తొక్కల బండి కింద బిల్డప్పారా? ఇదేమన్నా బుల్లెట్టా? రాజుకు నచ్చింది రంబ, నీకు అది కూడా లేదు కదరా. నిన్ను అనుకునే లాభం లేరా, మా బాబుగా తిన్నామ్మా జీవితం. సర్లేరా బాబు, ఇంటికాడ డ్రాప్ చేయరా. పదా. ఈడు ఎక్స్ట్రాలా. ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य। తల్లి, నా కొడుకుని ఎలాగోలాగా మార్చు, వాడిని ఎలాగైనా ప్రయోజకుని చేయమ్మా, నీకు రుణపడి ఉంటాను. ఈ రంగరామయ్య ఏంటి ఇంకా రాలేదు? ప్రతిరోజు లేటే వస్తాడు. హలో, అవునండి. వచ్చేయండి, మీరు ఒకసారి షాప్కి వచ్చి చూసుకోండి. నమస్తే సార్. రోజు ఇదే డ్రెస్ మీద వస్తాడు, స్నానం అన్నా చేస్తాడా లేదా? కూర్చోండి. ఏం కావాలి? ఇదా? ఇదా? అదా? ఇదా? నమస్తే సార్. ఇదా? ఇది చూడండి సార్, బాగుంటుంది. అబ్బా, ఈ రగరం అయితే ఎప్పుడూ తలకాయ నొప్పే. సార్ సార్ సార్, రఘురామయ్య, షాప్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నాకు ఒకసారి కనబడు.
వెళ్ళొస్తాను సార్. రఘురామయ్య సార్ రఘురామయ్య రేపు ఇది చదివి నువ్వు ఆఫీస్కి రా. అలాగే సార్. ఎంతసేపు అయింది వచ్చి? నానా రారా కూర్చోరా. కూర్చుంటాంలే. నానా వచ్చి కూర్చోరా. ఈ ప్యాలెస్ నుంచి విముక్తి కల్పించడం ఏమైనా ఉందా మాకు? ఫ్రెండ్స్కి చూపించలో చచ్చిపోతున్నాం ఈ ఆస్తిని. అందుకేనన్నా నువ్వు ఏదైనా జాబ్ చేస్తే నీకు వచ్చే జీతంతో పెద్ద బంగ్లా కొనుక్కొచ్చినానా. నేను చేసే జాబ్కి బంగ్లాలో ఒకటి సరిపోద్దా, 10 కావాలా? నానా నీకు బాగా ఎటకారం ఎక్కువైపోయింది. సంపద ఏంటో చేత తండ్రిని చూస్తే వెటకారలా చేస్తారు, సన్మానాలు కాదు. నానా నాకు చదువు లేదు, అయినా నేను డిగ్రీ వరకు చదివించాను నానా. నువ్వు నాలా కష్టాలు పడకూడదని కదా నాన్న నీ కాలేజ్ ఫీజులు, నీ బట్టలు, ఇలా ఎన్నో అవసరాలు తీర్చాను కదా నాన్న. అలా చేయడంలో నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఇప్పుడు నీకు వయసు వచ్చింది నాన్న, సంపాదించి చూపించినానా నేను చాలా ఆనందపడతాను. పాప నీ ఎదవసోది కన్న తర్వాత ఆ మాత్రం చేయలేవా? సరే కానీ నా బైక్ సంగతి ఏం చేశాను అన్నా? చూస్తున్నా డబ్బు కుదిరితే డెఫినెట్గా తీస్తానా. ఎప్పుడే నువ్వు బైక్ తెచ్చేంతవరకు నేను ఇంట్లో కూడా రాను. నువ్వు సావు నేను పోతున్నా. రే నానా సరే ఈరోజు ఎలాగలాగా బైక్ తీసేయాలంతే. జీవితం దరిద్రాన్ని కూడా మన మీద దయలేదు. డబ్బు లేకపోతే అన్ని దరిద్రాలే నాకు తెలుసుగా. ఇవేంటి నాన్న చెప్పుల్లో ఉన్నాయే? నాన్న చెప్పులు అంటే ఎలా ఉన్నాయి? అంటే నాన్న చెప్పులు కూడా కొనుక్కోని పరిస్థితిలో ఉన్నాడా? నేనేమైనా అబద్ధం చేసుకున్నానా? సర్లే, నా ఇంటికి వెళ్తే నాన్న హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏదైనా తినేసిపోదాం. అన్నా ఒక లేస్ ప్యాకెట్. నాన్న పర్సులో కూడా డబ్బులు లేవే. చా, ఎంత బాధ పెట్టుంటాను. డబ్బులే ఉన్నా వద్దులే. ఈ పేపర్లో ఏముంది? అంటే నా కోసం బైక్ కొందాం అనుకున్నాడు, కానీ డబ్బులు లేక. ఇదేంటి
రఘురామయ్య, నేను నీకు చెప్పేంత వాడిని కాదు. నువ్వు షాప్కి రోజు నీట్గా రావడం లేదు. నీ వల్ల కొంచెం బిజినెస్ డల్ అయ్యే ప్రమాదం ఉంది. కనీసం చెప్పులన్నా మార్చవయ్యా. నువ్వు పెద్దవాడివి, అర్థం చేసుకో. రేపటి నుండి షాప్కి నీట్గా వస్తే రా, లేదంటే వద్దు. నువ్వు బాధపడితే చూడలేను, అందుకే ఇలా రాస్తున్నా. అర్థం చేసుకోవయ్యా. నా కోసం ఇంత బాధపరిస్తున్నాడా? నాన్నని వెంటనే కలవాలి, సారీ చెప్పాలి. నానా బైక్, నానా నానా బైక్, నానా నానా బైక్, నానా. బ్రదర్, ఇదే బండి, ఇదే కలర్ బండి. ఈ బండి ఎవరు తోలినా హీరోలాగా ఉంటారా? నా కొడుకు డెఫినెట్లీ హీరోలో ఉంటాడయా, నీకంటే బాగుంటాడు. మరి ఎంత అవుద్ది డబ్బు? అమ్మా, అంత అవుద్దా? నాన్న కోసమైనా నేను పని చేయాలి. కొంటాను తమ్ముడు, డెఫినెట్గా నా కొడుకు కోసం కొని తిరుగుతాను. బాగా ఇష్టపడుతున్నాడు తమ్ముడు. కొంటాను నాన్న. ఓకే నాన్న, వస్తా, బాయ్. అన్నా, ఏదైనా పని ఉంటే ఇవ్వన్నా. అన్నా, కొంచెం పని ఉంటే ఇప్పించన్నా ప్లీజ్. అన్నా చూడన్నా. పని అడుగుతాం వద్దా? లేదా, ఈరోజు నాన్న కోసం ఎలాగైనా పని చేయాలి. అన్నా, ఏదైనా పని తిప్పించన్నా. ఏ పని చేయమని చేస్తాన్నా. సంపాదించడం చేతకని తండ్రిని చూస్తే వెటకాటలా చేస్తారు, సన్మానాలు కాదు. ఇప్పుడు అర్థమైందన్నా నీ విలువ.
నాన్న 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 ఏమైంది నాన్న? నాన్న నేను చాలా అబద్ధం చేసుకున్నాను. ఏమైందిరా? ఎందుకు నాన్న నా మీద ఇంత ప్రేమ? మీ అమ్మ పోతూ పోతూ నీకే కష్టం రాకుండా చూసుకోమని చెప్పింది నాన్న. నేనెన్ని బాధలు పన్నా సరే నిన్ను ప్రేమగా చూసుకోమనింది నాన్న. ఆ మాట కోసమే నేనెన్ని బాధలు పడ్డా నీకు తెలియకుండా పెంచాను నాన్న. తప్పకుండా బైక్ కొనిస్తాను నాన్న. కొనిస్తాను నాన్న, తప్పకుండా కొనిస్తాను. నాకొద్దన్న నాకొద్దన్న. ఇక నుంచి నువ్వు ఉద్యోగం చేయొద్దన్నా, నువ్వు షాపుకి కూడా వెళ్ళొద్దన్నా. నేను కింగ్లా చూసుకుంటానా అన్న. ఇప్పటి నుంచి నా సంపాదనతో నేను పోషిస్తానన్నా. అలాగే నాన్న, అలాగే అలాగే. ఎందుకురా బాధపడతావు? నేనున్నాను కదా. నాన్న నా మొదటి సంపాదన నాన్న. ఖచ్చితంగా మనం బంగ్లా కొనుక్కుంటాం నాన్న. నాన్న స్వీట్ నాన్న. నువ్వు మారావు, అదే చాలరా. ఇది పైన మీ అమ్మ చూసి చాలా సంతోషిస్తుందిరా. నువ్వు తినరా? తిన్నానా? నా కొడుకు ప్రయోజకుడయ్యాడు. అమ్మా నువ్వు ఉన్నావు తల్లి. ఇలా మారాడు సార్ తన కొడుకు. నా స్టోరీ ప్రకారం నిజంగా డాడీ గాడే. ప్రొడ్యూస్ కూడా సినిమా కన్నతండ్రి లాంటి వాడే. ఎందుకంటే లైట్ సినిమా నుంచి డైరెక్టర్ వరకు అందరూ కన్నబిడ్డలాగా చూసుకోవాలి. లేకపోతే సినిమాని కుటుంబం బాగోదు. ఎనీవే ఈ స్టోరీ బాగుంది, మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను సార్. వస్తాను సార్. తల్లిదండ్రులు లేకపోతే మనం లేం. వాళ్ళు మన కోసం ఏమైనా చేస్తారు, మన గురించే ఆలోచిస్తారు. కానీ మనం మన అవసరాల కోసం ఆలోచిస్తాం. ఏదేమైనా అమ్మా నాన్న మన దేవుళ్ళు. అమ్మా నాన్నని పూజిద్దాం, అమ్మా నాన్నల్ని ప్రేమిద్దాం. ఇది మెసేజ్ కాదు, మానవత్వపు లక్షణం. యువర్స్ కిరణ్.